దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలుపుతున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవునికి సమస్త మెమ్మకం గాక. ఈ గొప్ప వాగ్దానం అనేది నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చేసేటువంటి భక్తి జీవితము, నువ్వు ఏ విధంగా నాకు ప్రార్థన చేస్తున్నావో అంతే నాకు తెలుసు. నువ్వు ఏ విధంగా జీవనం కొనసాగింపజేస్తున్నావు తెలుసు. నీకున్న శక్తి కొంచెమై ఉండను. ఉన్నటువంటి సమస్యలను బట్టి ఎదురవుతున్నటువంటి పోరాటాల్లో నీకు శక్తి కొంచెమే ఉంది. అయినా కానీ ఈ యొక్క ఇన్ని శ్రమల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని నిందల్లో, ఇన్ని అవమానంలో కూడా నీవు నా వాక్యాన్ని గైకొని దాని ప్రకారం నడుచుకుంటూ నా నామాన్ని ఒప్పుకుంటున్నావు. ఎరుగను అని అనలేదు, అంటే నా నామాన్ని ఒప్పుకుంటున్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా నుంచి తొలగిపోకుంటున్నావు. యోబు ఏ విధంగా అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా యెహోవా తీసుకొని పోయినా అన్న రీతిగా నీవు కూడా నా కుమారుడా, నా కుమార్తె అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావు అని చెప్పేసి దేవాదేవుడి తెలియపరుస్తున్నాడు. నీవు ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నావు, నువ్వు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావు. నువ్వేదో నమ్ముకున్నావు పేరు మాత్రం కాదని, ఎంత శ్రమ ఉన్నా కూడా ఆ శక్తి కొంచెమైనా కూడా వాక్యాన్ని చక్కగా పాటిస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, నీ ఎదురు నేను ఆశీర్వాదపు తలుపును తెరిచి ఉన్నాను, దానికి ఎవడు వేయనేరడు. ఎందుకంటే యేసయ్య తలుపు తెరవగా ఎవరు కూడా వేయలేరు. ఆయన తలుపు తెరిచినప్పుడు మూయడానికి ఎవరికి శక్తి ఉండదు. ఆయన మూసాక ఎవరు తెరవలేరు. కనుక ఈరోజు దేవుడు ఏమంటుందంటే, ఆశీర్వాదము అనే తలుపును నా దేవుడు నీదో తెరిచి ఉన్నాడు, ఆరోగ్యం అనే తలుపును తెరిచి ఉన్నాడు, సమాధానం అనే తలుపును తెరిచి ఉన్నాడు, ప్రేమ అనే తలుపును తెరిచి ఉన్నాడు, ధనము సంపద అనే తలుపును నీదో దేవుడు తెరిచి ఉన్నాడు. అప్పుడేమవుతుంది? ఆ తలుపు తెరిచినప్పుడు మనం అది పొందుకోవడమే. తలుపు మూయబడినంత వరకు తలుపు యువతలో మనం ఉన్నాము, తలుపు అవతల ఆశీర్వాదం ఉన్నది. ఎప్పుడైతే నా దేవుడు తలుపు తెరుస్తాడు, వెంటనే ఆ ఆశీర్వాదం అంతా కూడా నీకు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దేవుని కుమారుడా, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడంటే, ఇదిగో ఆయన నామాన్ని ఒప్పుకున్నప్పుడు. ఆయన నామాన్ని చాలా సందర్భాల్లో నాకు తెలియదన్నట్టుగా ఉండకూడదు. పేతురు కనుక బైబిల్లో పేతురు యేసుప్రభు శిలువ మరణానికి ముందుగా ఏమంటాడు? 3 సార్లు నాకు తెలియదు అని చెప్పేసి అబద్ధమైన రీతిగా చాలా సందర్భంలో మనం కూడా ఏం చేస్తామంటే, ఏసే నమ్ముకున్నట్టే కొంతమంది బంధువుల ముందు కొంతమంది ఒప్పుకోరండి. దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని మేలు ఆశీర్వాదాలు పొందుకోవడం ఆగిపోతుంది, అది పూర్తిగా క్లోజ్ చేయబడుతుంది. అందుకే దేవుని నమ్ముకున్న నీవు సంపూర్తిగా ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి. అప్పుడు దైవికమైన దీవెన ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ప్రతి దేవుని కుమారుడు, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ రకమైన ఇబ్బందితో బాధపడుతున్నా కానీ, నీకు ఎన్ని శ్రమలు, నిందలు, బాధలున్నా, దేవుడు అంటున్నాడు, నీ శక్తి కొంచెమే ఉన్నప్పటికీ కూడా నా వాక్యాన్ని ఎరగనలేదు, నువ్వు నా నామాన్ని ఎరగనలేదు, ఒప్పుకున్నావు, నా నామాన్ని ఘనపరుస్తున్నావు. ఎందుకంటే శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు, ఇన్ని రకాల శోధనలు ఎదురవుతున్నప్పుడు చాలామంది నాకు ఈ దేవుడు వద్దని చెప్పేసి వెళ్ళిపోయేవారు ఉంటుంటారు. కానీ నా కుమారుడు, నువ్వు ఆ విధంగా లేవు, నా నామాన్ని ఘనపరిచావు కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నువ్వు నన్ను ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను ఒప్పుకుంటాను, నీ నామాన్ని హెచ్చిస్తాను అని దేవుడు నీకు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. నీ ఎదుట నేను ఆశీర్వాద తలుపు తెరిచాను. నేను తెరవగా ఎవరు వేయడానికి అవకాశం లేదు, ఎవరు ముయ్యలేరు కూడా. ఇక నీ ఆశీర్వాదం ఆపడానికి ఎవరు తరం కాదు. ఇక ఎవరు కూడా నిన్ను అడ్డుకోలేరు. ఇక నీవు మేలును పొందుకోవడం ఎవరు ఆపలేరు, ఎవరు దాన్ని స్టాప్ చేయలేరు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి నుండి ఈ వాక్యం అని వింటున్నా కానీ, నీకున్నటువంటి భక్తిని, నీకున్నటువంటి ఆ సామర్థ్యాన్ని నా దేవుడు చూశాడు కనుక నీకున్న కష్టమంతా కూడా ఇక తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం. తద్వారా దైవికమైన దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రములు. గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు అయ్యా తండ్రి. ఆశీర్వాద తలుపును మా ఎదురు తెరుచున్నావు, ఇదాన్ని ఎవడూ వేయలేరు అంటున్నావు కదా ప్రభా తండ్రి. నిజమే తండ్రి, నువ్వు తెరవగా ఎవరు మోయలేరు, నువ్వు మోయగా ఎవరు తెరవలేరు కదా ప్రభా తండ్రి. నీ వాగ్దానాన్ని సూచిస్తున్నాం బట్టి ఆమెను గనపరుస్తున్నాను ప్రభా, సూచిస్తున్నాం. నీకే లెక్కలేని కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. దినమంతా
మా జీవితంలో తండ్రి మీరే ఉండి కార్యం జరిగింపచేయండి. ఆశీర్వాదం వాగ్దానము మేము పొందుకున్నట్టుగా సహాయం దయచేయమని నా జరిగిన ఏసునామంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.